హలో అండి అందరికీ చూసారు కదా ఇంత ఈజీగా మన ఇంట్లోనే ఇమేజ్తో సహా అయితే రెడీ చేసుకోవచ్చు. ఎలానో చూపిస్తాను చూడండి. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇంట్లో ఉండే వస్తువులే 2 నార్మల్ రాఖీ థ్రెడ్స్, ప్లాస్టిక్ పేపర్, సీజర్, గమ్ అండ్ కలర్ సిల్క్ థ్రెడ్స్ అయితే ఆప్షనల్ అండి. నెక్స్ట్ స్టోన్ లేస్ ఒకటి అండ్ ఫొటోస్. మనకు ఫొటోస్ ఎంత సైజులో కావాలంటే అంత సైజెస్ తీసుకోండి. నేనైతే చిన్నగా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్ అండి, కుందన్స్ టైప్ ఉంటాయి కదా, నేనైతే ఇట్లా లాంగ్ స్టోన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళాము. ఫస్ట్ ఫొటోస్ని అయితే మీకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోండి. నేనైతే రౌండ్ షేప్లో కట్ చేసుకుందాం అనేసి ఇలా రౌండ్లా తీసుకున్నాను అనమాట. మీరు స్క్వేర్ అంటే స్క్వేర్ కూడా తీసుకోవచ్చు. ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. అండ్ మనకి ప్లాస్టిక్ పేపర్స్ ఉన్నాయి, దాన్ని కూడా సేమ్ షేప్లో అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్లాస్టిక్ పేపర్స్ని అయితే ఫొటోస్ కన్నా కొంచెం ఎక్కువ సైజులోనే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం స్టోన్స్ కుందన్స్ స్టిచ్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి వీటిని గమ్తో స్టిక్ చేశాక ఇలా బార్డర్స్ అయితే నేను ఇలా స్టోన్ లేస్ ఉంటుంది కదా, మనకి ఇంట్లో యూజ్ చేస్తాం మనం బ్లౌజెస్కి కానీ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ యూజ్ చేస్తాం కదా, సో అదైతే మిగిలిపోయిందనమాట. దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను నేను. 2 ఫొటోస్కి కూడా ఇలా బార్డర్ లాగా దీన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి, అంటే గమ్తో అయితే స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే లాంగ్ కుందన్స్ ఉంటాయి కదా, వాటిని అయితే స్టిచ్ చేస్తానమాట. సేమ్ గమ్ పెట్టి మళ్ళీ స్టిచ్ చేయాలి రౌండ్గా. ఒక్కో ఫోటోకి ఒక్కో కలర్ అయితే స్టిచ్ చేస్తాను అనమాట. నేను థ్రెడ్ అనేది ఆప్షనల్ అని చెప్పాను కదా. యాక్చువల్గా నేను కుందన్స్ ఆఫ్టర్ థ్రెడ్స్ని అయితే స్టిచ్ చేద్దామనేసి అనుకున్నాను, కానీ చాలా పెద్దగా అయిపోతుంది రాఖీ అనేసి తీసేశారనమాట. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నాకైతే ఇదే సింపుల్గా ఈజీగా అనిపించింది. ఇంకా రెండింటిని కూడా ఇలా నేను డిఫరెంట్ కలర్స్తో అయితే స్టిచ్ చేశాను చూడండి. ఇలా రెడీ చేశాక మనకి థ్రెడ్స్ అయితే యాడ్ చేయాలి. దానికి నేనైతే ఇలా ప్లాస్టిక్ పేపర్ని అయితే సేమ్ మరి అదే షేప్లో కట్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ కాకుండా మ్యాక్సిమం అదే ఫోటో సైజ్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఓన్లీ థ్రెడ్స్ కోసమే కాబట్టి. అప్పుడంటే మనకి డిజైన్ ఉంది కాబట్టి నేను కట్ చేశాను కొంచెం ఎక్స్ట్రా, ఇప్పుడైతే అవసరం లేదు. సో 2 ఫొటోస్ నుండి ఇలా కట్ చేసుకొని మధ్యలో థ్రెడ్స్ అంటే మనకి నార్మల్గా షాప్లో రాఖీ థ్రెడ్స్ అంటే వాళ్ళే ఇస్తారు, చిన్న చిన్న షాపులలో కూడా దొరుకుతాయి. మధ్యలో పెట్టేసి గమ్తో స్టిక్ చేయాలన్నమాట. సో ఇలా రెండింటిని అయితే నేను మేక్ చేసేసాను. దీని తర్వాత మనకి సైడ్ థ్రెడ్ అయితే కొంచెం నీట్గా కనిపించట్లేదు కాబట్టి దానికి నేనైతే మన స్టోన్ లేస్ అయితే ఉంది కదా, దాన్ని అయితే అటాచ్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర ఏదైనా కలర్ స్టోన్ కనుక అది ఉంటే అది కూడా అటాచ్ చేయొచ్చు. నా దగ్గర వైటే ఉంది, సో అందుకని నేను వైట్ అయితే స్టిచ్ చేస్తున్నాను.
చూసారు కదా, ఇంత ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతోనే మనమైతే ఫోటో రాఖీ అయితే రెడీ చేసుకోవచ్చు. దీనికి మనకి బయట అయితే 200-300 అలా పెట్టి తీసుకోవాలి. మనకైతే ఇంట్లో ఉన్న వాటితో ఇలా నీట్గా చేసుకుంటే హ్యాపీనెస్ కూడా చాలా బాగుంటుంది. మనమే ఓన్గా క్రియేట్ చేసాం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకన్నా వీలు అనిపిస్తే షేర్ కూడా చేయండి. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.